దాన్ని కలిపేది భాష. ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర ముగిసిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు అంటూ మనసుల మధ్య బంధాన్ని కలిపేది భాష అని, అలాంటి మాతృభాష పరిరక్షణకు అందరూ పూనుకోవాలని ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 29,000 కోట్ల ఎన్హెచ్లకు నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వర్చువల్ విధానంలో ప్రధాని చేతుల మీద కార్యక్రమం. రాష్ట్రంలో 29,395 కోట్ల విలువైన పలు జాతీయ రహదారులకి ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో భాగంగా 5,411 కోట్లతో 252 కిలోమీటర్ల మేర పూర్తయిన 8 ఎన్హెచ్లు ప్రారంభించబోతున్నారు. 23,984 కోట్ల అంచనాతో 882 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్హెచ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు విజయవాడలో ఏర్పాట్లు చేశారు. ప్రారంభించేవి ఏంటంటే ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి మధ్య 51 కిలోమీటర్లు, గుండుగోలను, కలపర్రు మధ్య 27 కిలోమీటర్లు, కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారుల గురజానపల్లి, పొలెకూరు, కొనరగిరి, పాసర్లపూడి మధ్య 50 కిలోమీటర్లు, నిండి, దిగమర్రు, లోసరి మధ్య 42 కిలోమీటర్లు, అట్లాగే మచిలీపట్నం, అవనిగడ్డ మధ్యన 35 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు. అట్లాగే శంకుస్థాపనలు చేయబోతుంది. సత్యసాయి జిల్లాలో కోడికొండ సమీపంలోని కోడూరు నుంచి కడప జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల సమీపంలో ముప్పవరం వరకు 344 కిలోమీటర్లు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, మైదుకూరు, బద్వేలు మధ్య 45 కిలోమీటర్ల రహదారి, కర్నూలు, మండలం, ఆత్మకూరు మధ్య 68 కిలోమీటర్లు, తాడిపత్రి, నొద్దనూరు 51 కిలోమీటర్లు, బి కొత్తపల్లి, గోరంట్ల 57 కిలోమీటర్లు, సోమయాజులపల్లి, డోన్ 53 కిలోమీటర్లు, పుట్టపర్తి, కోడూరు 47 కిలోమీటర్లు, ఓడరేవు, చిలకలూరుపేట 47 కిలోమీటర్లు తదితరాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి